స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ఏదైతే జరిగిన ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో జరిగిన ఏదైతే ఘటన ఉందో దానిపై డాక్టర్లు మరియు స్టాఫ్ నర్సులు ఇలా చాలా మంది మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. సుమారుగా 20 రోజులు అయినా కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. సో దానిపై మాట్లాడడానికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ బండారి రాజ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి ఆ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏ విధంగా ఉంది ప్రొటెస్ట్? కొంచెం చల్లబడ్డట్టుగా కూడా తెలుస్తా ఉంది. అసలు ఏం జరుగుతుంది? అసలు న్యాయం జరిగిందా? చల్లబడేది అనేది ఏం లేదు. మీరు అన్నట్టు ఒక 20 రోజులు జరుగుతుంది ఈ ఆర్జీకర్ ఘటన జరిగి. దాంట్లో మనము సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకొని 21st రోజు NTF అనేది ఫామ్ చేసింది. నేషనల్ టాస్క్ ఫోర్స్ విత్ మెంబర్స్ తో ఫామ్ చేసింది. వాళ్ళు వర్క్ చేస్తున్నట్టున్నారు. కాకపోతే ఇంకా జస్టిస్ జరగలేనట్టే ఉంది. కానీ మన ఈ ప్రొటెస్ట్ మాత్రం అన్నది కంటిన్యూ అవుతున్నది. 20 రోజులైనా కూడా తెలంగాణలో కంటిన్యూ అవుతుంది, వెస్ట్ బెంగాల్లో కూడా కంటిన్యూ అవుతుంది. తెలంగాణలో అయితే జూనియర్ డాక్టర్స్ మరియు వేరే డాక్టర్స్ అందరూ డ్యూటీస్ అయితే రెజ్యూమ్ చేశారు. కానీ ప్రొటెస్ట్ మాత్రం నాన్ డ్యూటీ అవర్స్ లో మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. జూనియర్ డాక్టర్స్ నుంచి గాంధీ మెడికల్ కాలేజ్ కానీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ అండ్ కాకతీయ మెడికల్ కాలేజ్ అయితే మాత్రం విస్తృతంగా చేస్తూనే ఉన్నారు. పొద్దున కానీ నైట్ కానీ తేడా లేకుండా అన్ని అసోసియేషన్స్ అన్ని అసోసియేషన్స్ ద్వారా వాళ్ళతో కలిసి మరి ఇంకా కంటిన్యూ అయితేనే ఉన్నది. ఇంకా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో వెస్ట్ బెంగాల్లో మాత్రం జూనియర్ డాక్టర్స్ ఇంకా విధులకు అయితే హాజరు కాలేదు. వాళ్ళు కంటిన్యూస్ స్ట్రైక్ లోనే ఉన్నారు. వారు దీని మీద ఖచ్చితంగా పోరాడుతూనే ఉన్నారు. ఇంకా వేరే అసోసియేషన్స్ అయితే డ్యూటీస్ అయితే రెజ్యూమ్ చేశాయి. కానీ మన మీటింగ్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తున్నాము. అండ్ జస్టిస్ జరిగేంత వరకు కూడా ఈ ప్రొటెస్ట్ ఏ డాక్టర్ కూడా ఆపే పరిస్థితి అయితే లేదు. సార్, ఆగస్టు 8 రోజు జరిగిన ఏదైతే ఇన్సిడెంట్స్ ఉందో సుమారుగా ఇప్పటికి 20 రోజులు అవుతుంది. ఎటువంటి న్యాయం జరిగిందని అనుకుంటున్నారు? 20 రోజులు అయింది. దీంట్లో సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకొని 21st రోజు నేషనల్ టాస్క్ ఫోర్స్ అనే ఒక కమిటీ ఫామ్ చేసి అండ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ సెక్యూరిటీ లోపాలను ఎత్తి చూపింది. అక్కడ ఉన్న వారి అథారిటీస్ మీద కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్స్ అందరినీ కూడా డ్యూటీస్ రెజ్యూమ్ చేయమన్నది. కాకపోతే వెస్ట్ బెంగాల్లో ఈ ప్రొటెస్ట్ మాత్రం ఏ డాక్టర్ కూడా ఆపలేదు. రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా ఈ ప్రొటెస్ట్ అనేది వెస్ట్ బెంగాల్ మొత్తంలో కంటిన్యూ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మన తెలంగాణలో కూడా డ్యూటీస్ జూనియర్ డాక్టర్స్ అయితే రెజ్యూమ్ చేశారు. కానీ ప్రొటెస్ట్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. కాకతీయ మెడికల్ కాలేజ్ కానీ, గాంధీ మెడికల్ కాలేజ్ కానీ, నిమ్స్ RDA కానీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ వాళ్ళ ప్రొటెస్ట్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ప్రస్తుతానికైతే నేషనల్ టాస్క్ ఫోర్స్ మీద అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏమైతే దాని మీద ఏం ప్రణాళికలు ఇస్తారు అనేది అయితే వెయిట్ చేస్తున్నాము. ఈ వెయిటింగ్ అనేది మనము September 5th వరకు చేస్తాము. ఒకవేళ రాకపోతే మాత్రం మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాత్రం మళ్ళీ మేము చెప్తాం. సుప్రీంకోర్టు NFTని అయితే ఫామ్ చేయడం అయితే జరిగింది. దాంట్లో 15 మంది సభ్యులను అయితే పెట్టడం జరిగింది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా నేషనల్ టాస్క్ ఫోర్స్ అనేది సుప్రీంకోర్టు అనేది ఫామ్ చేసింది. అందులో అందరు డాక్టర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఉన్నారు. ఇందులో తెలంగాణ నుంచి డాక్టర్ నాగేశ్వరరావు గారు అని పెట్టారు. నాకు తెలిసి నాగేశ్వరరావు గారికి ఈ విషయం తెలుసో తెలియదు మాకు. తను కూడా దీని మీద మనకైతే ఇంతవరకు అయితే ఏం రిప్లై చేయలేదు. నేను NTF లో మన దగ్గర నుంచి జూనియర్ డాక్టర్స్ కానీ లేకపోతే రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నుంచి కానీ లేకపోతే IMI నుండి మాత్రం ఉంటే మాత్రం వాళ్ళకు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అయితే తెలిసి ఉండేది. వాళ్ళు ఇంకా దానికి జస్టిఫికేషన్ చేయడానికి మాత్రం తగిన అర్హులని నేను అనుకుంటున్నాను. ఆగస్టు 17th రోజు జరిగిన నేషనల్ వైడ్ ఏదైతే ప్రొటెస్ట్ ఉందో ఇప్పుడు ఎందుకని అంత సైలెంట్ గా అయిపోయింది? సైలెంట్ గా అయితే ఏం కాలేదు. ఇది సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణల కోసమే వీరు ఇది తీసుకొని NTF అనేది ఫామ్ చేయడం జరిగింది. ఒకటి, అభయకు మాత్రం ఖచ్చితంగా జస్టిస్ జరగాలి. జస్టిస్ జరిగేంత వరకు మాత్రం మా పోరాటం అయితే ఆపము. వెస్ట్ బెంగాల్లో రెసిడెంట్ డాక్టర్స్ కూడా కంటిన్యూస్ స్ట్రైక్ లోనే ఉన్నారు. వాళ్ళు కంటిన్యూస్ మీటింగ్స్ పెడుతూనే ఉన్నారు. వాళ్ళు జస్టిస్ జరిగేంత వరకు కూడా స్ట్రైక్ కంటిన్యూ అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ వెస్ట్ బెంగాల్, ఢిల్లీలో కానీ లేకపోతే చెల్లో ఢిల్లీ ప్రోగ్రామ్ కానీ ఇంకా
లైక్ ఈ జస్టిస్ జరగకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటది. సో డాక్టర్స్ పైన మరియు స్టాఫ్ నర్సుల పైన ఇట్లాంటి అఘాయిత్య పనులు చేస్తా ఉన్నారు. ఈ కేసు ఇంకా పూర్తి కాకముందే ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతా ఉన్నాయి. అది బయటికి వచ్చినప్పుడు మాత్రమే చాలా మంది ప్రజలకు తెలుస్తా ఉంది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా ఏదైతే నేషనల్ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేశారో వాళ్ళకి కూడా మేము చెప్తున్నాము. ఇప్పటికి కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, చాలా మెయిల్స్ కూడా చేశాము. కాకపోతే ఎన్టీఎఫ్ కూడా ఇక్కడ బయటకు వచ్చిన దాఖలాలు అయితే ఏం లేవు. వాళ్ళు కూడా వచ్చి అడగడం కానీ అభిప్రాయాలు సేకరణ కానీ ఇంకా ఏం చేయలేదు. వాళ్ళు సుప్రీం ఇప్పటికీ 1 వీక్ అవుతుంది, మేము కూడా వెయిట్ చేస్తున్నాము. మేము అందరికి కూడా మెయిల్ చేసాము. వాళ్ళకి టోల్ ఫ్రీ నంబర్ కానీ లేకపోతే రెసిడెంట్ డాక్టర్స్ తోని సంప్రదించడం మాత్రం ఇంతవరకు ఏం జరగలేదు అనుకుంటున్నాము. సో మేము ఒకటే చెప్తున్నాము, ఇటువంటి సంఘటనలు మనం జరగంగానే మాట్లాడుకోవడము అట్లాంటి జరుగుతున్నది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ మీద ఎంతగానో ఉంది. ఖచ్చితంగా మేము చెప్తున్నాము, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ ఆల్ డాక్టర్స్ కానీ లేకపోతే ఉమెన్స్ కానీ అట్ వర్క్ ప్లేస్ అనేది ఉండేది అనేది మా డిమాండ్. దీనికి కూడా మేము చెప్తున్నాము ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా ఖచ్చితంగా పెట్టి సేఫ్ జోన్స్ గా హాస్పిటల్ పరిగణిస్తే మాత్రం డాక్టర్స్ పనిచేయడానికి సుముఖంగా ఉంటారు. ఇప్పుడైతే మాత్రం మనము వేరే ఇటువంటి డాక్టర్స్ కి ప్రొటెక్షన్ కావాలనేది మాత్రం కంపల్సరీ. అది నైట్ టైంలో ల్యాకింగ్ అయితే ఉంది. హాస్పిటల్స్ లో ఎవరు పడితే వాళ్ళు రావడం కానీ లేకపోతే అసాంఘిక శక్తులకు నిలవడం కానీ ఎక్కువ ఉంది. దీంట్లో భాగంగా సెంట్రల్ ఫోర్స్ కానీ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ హాస్పిటల్ చుట్టుపక్కల కానీ కూంబింగ్ నిర్వహించి హాస్పిటల్స్ కి కొంచెం సేఫ్ ఎన్విరాన్మెంట్ కలిగిస్తే మాత్రం ఇటువంటి సంఘటనలు మనము కొంచెం తక్కువ చేయగలుగుతాము. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చి ఇది కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి పేషెంట్స్ కానీ లేకపోతే ఇంకా అటెండర్స్ కానీ ఇంకా ఎవరైతే డిస్ట్రెస్ ఉంటారో వాళ్ళకి తెలిస్తే మాత్రం ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. సో మేము అదే ఒకటి చెప్తున్నాము, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ కావాలి అండ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అట్ వర్క్ ప్లేస్ ఉండాలి, మెయిన్ గా హాస్పిటల్స్ లో ఉండాలనేది మా మెయిన్ డిమాండ్. సో న్యాయం జరిగే వరకు ప్రొటెస్ట్ అయితే ఆపను అని చెప్పేసి చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రొటెస్ట్ ఇంకా ఉద్రిక్తత అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మాత్రం మేము పోరాడుతూనే ఉంటాం. మీరు ఇప్పుడైతే అనుకుంటారో మళ్ళీ ఇప్పుడు ఇది ఆగిపోయింది అనుకుంటారు, కానీ ఇది ఆగిపోలేదు. ఇంకా ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతున్నది. డ్యూటీ ఒకటి రెజ్యూమ్ చేశాము. మేము న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా పోరాడి తీరుతాము. ఇంకా దీనికి మేము అప్పుడు కూడా చెప్పాము, ఒకసారి ఎమర్జెన్సీ అయితే బంద్ చేసాము, ఇంకా ఎలెక్టివ్స్ అండ్ ఓటీస్ బంద్ చేసాము, ఇంకా ఎమర్జెన్సీస్ బంద్ చేసేంత వరకు కూడా పోతాము. అన్ని అసోసియేషన్స్ కూడా మేము ఒకటే తాటి మీద ఉన్నాము. ఖచ్చితంగా మేము వెస్ట్ బెంగాల్ ఇష్యూ మీద అయితే రెసిడెంట్ డాక్టర్స్ కి మద్దతుగానే ఉన్నాము. ఆల్ ఓవర్ ద కంట్రీ రెసిడెంట్ డాక్టర్స్ మాత్రం మనము ఆర్జికర్ ఇష్యూ మీద ఫైట్ అయితే చేస్తున్నాం. సుమారుగా ఇంకెన్ని రోజులు పడుతుంది అనుకుంటున్నారు న్యాయం జరగడానికి? ఖచ్చితంగా మేము ఒక డెడ్ లైన్ అనుకున్నాము, September 5th వరకు అయితే అనుకున్నాము. September 5th వరకు ఇంకా ఇటువంటి ఏం డిసిజన్స్ అయితే రాకపోతే మాత్రం మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాత్రం ఇంకా తీవ్రంగా మనము తీసుకొని తీవ్రంగా మాత్రం ఫైట్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం. సో చూస్తున్నారు కదా, ఏదైతే ప్రొటెక్ట్ అయితే ఉందో దీన్ని అయితే ఆపే ప్రసక్తి లేదు. వి వాంట్ జస్టిస్ అంటూ గత 20 రోజులుగా తమ రోడ్డుకెక్కి డాక్టర్స్ అందరూ స్టాఫ్ నర్స్ అందరూ చాలా మంది ప్రొటెక్షన్లు చేస్తా ఉన్నారు. దీనికి న్యాయం జరిగే వరకు కూడా వెనక్కు పోయేదే లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రణయ్ తో వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.